ఈ ఫోర్త్ సిటీ ఒక పెద్ద ప్లేస్ని ఒక ఏరియాని తీసుకొని అక్కడ తెలంగాణకి ఒక భూతల స్వర్గం ఉంది. దేవుడు చెప్పేదేమో మానవుడు చచ్చినాక స్వర్గం ఉందని అంటాడు. రేవంత్ రెడ్డి చెప్పేదేమో ఇప్పుడే ఉందని అంటాడు. దేవుడి కన్నా గొప్పడు రేవంత్ రెడ్డి. సచ్చినాక స్వర్గం ఉందని అంటే అది మనకి మెజర్ చేయలేం కదా సార్. బతికున్నప్పుడే మీకు స్వర్గం ఉందని నమ్మిస్తే అంతకన్నా తెలివిగలవాడు ఉంటాడా రావు గారు? చిన్న విషయం కాదు ఇది చిన్న విషయం కాదన్న. అంటే మనకు ఒక స్వర్గం ఉంది అని 3 కోట్ల మందిని అక్కడ ఎంగేజ్ చేసిండు. అక్కడ స్వర్గం కాదు, అది నరకం. ఎందుకంటే ఆ భూమిలో తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ పేదలకి, ఈవెన్ అగ్రవర్ణాల పేదలకు కూడా అణువంత స్థానం లేదు అక్కడ. అది ఒక పెద్ద భారీ భూతల స్వర్గంగా చూపిస్తూ అక్కడ గ్లోబల్ సమ్మిట్ అనే ఒక పేరు మీద ప్రపంచ ఆర్థిక కుబేరులని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారులకి తెలంగాణ భూమినే అమ్మేయడం. తెలంగాణ భూమిని తెలంగాణ సహజ వనరులని తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది 3 కోట్ల మంది ప్రజలు తమ భూమిని తెలంగాణని అమ్మగా భావిస్తున్న భూమిని ప్రపంచ పెట్టుబడిదారులకి అమ్మేస్తున్నాడు. అది